నవంబర్లో నల్గొండ జిల్లా కేంద్రంలో జరుగు అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జాతీయ నాయకులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. రైతాంగానికి మద్దతు ధర చట్టం చేయకుండా విద్యుత్ సంస్కరణల బిల్లు తెచ్చి మోటార్లకు మీటర్లు బిగిస్తామని చెప్పడం దురదృష్టకరమని అన్నారు. శనివారం నల్గొండ నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం ఎంబీఎన్ విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రంగారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు కార్మిక వ్యవసాయ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు. రైతాంగానికి మద్దతు ధర చట్టం చేయకుండా విద్యుత్ సంస్కరణల బిల్లు తెచ్చి మోటార్లకు మీటర్లు బిగిస్తామని చెప్పడం దురదృష్టకరమని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ అంబానీలకు అప్పచెపుతూ దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. రైతు చేతిలో భూమి లేకుండా కార్పొరేట్ వ్యవసాయాన్ని తెచ్చి రైతులు కూలీగా మార్చే కుట్ర చేస్తుందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా రైతాంగం వ్యవసాయాన్ని రక్షించుకోవడానికి ఉద్యమాలకు సిద్ధమవుతున్నారని అన్నారు. ఉపాధి హామీ, రక్షణ, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఫిట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో సేవ్ ఇండియా నినాదంతో ఆగస్టు 10న జైల్ బరో కార్యక్రమం అన్ని మండల పట్టణ కేంద్రాల్లో నిర్వహించాలని పిలుపునిచ్చారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం దున్నేవాడికి భూమి దక్కాలని సాగిన వీర తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిన నల్గొండ గడ్డపై ఆల్ ఇండియా కిసాన్ సభ జాతీయ మహాసభలు జరగడం ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. మహాసభల నిర్వహణ, సెమినార్లు, వేలాది మందితో కవాతు, ట్రాక్టర్ ర్యాలీలు నిర్వహించి రైతు ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ విద్య, వైద్యం ప్రభుత్వ రంగంలో కొనసాగాలని, ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి వరకు బస్తీ దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా హాస్పిటల్స్, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్య, వైద్య విధానంపై సర్వే నిర్వహించి అందులో జరుగుతున్న లోపాలను ప్రభుత్వం దృష్టికి తేవాలని పిలుపునిచ్చారు. స్థానిక సమస్యలపై సర్వేలు నిర్వహించి సమస్యలపై అధ్యయనం చేసి అధికారులకు వినతి పత్రాలు ఇవ్వాలని అన్నారు. ఎస్ఐ, ఆర్ఐపై బిఎల్ఏలు అప్రమత్తంగా ఉండి అర్హులు ఓట్లు పోకుండా చూడాలని అన్నారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హషం, పాలడుగు నాగార్జున, పాలడుగు ప్రభావతి, పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యులు నన్నూరి వెంకటరమణారెడ్డి, కొండ అనురాధ, నల్గొండ తిప్పర్తి మండల కార్యదర్శి నలపరాజు సైదులు, మన్నెం భిక్షం, సీనియర్ నాయకులు ఊట్కూరు నారాయణ రెడ్డి, తుమ్మల పద్మ, ఔట రవీందర్, దండంపల్లి సరోజ, బ్రహ్మానందరెడ్డి, దొంగరి వెంకన్న, భీమగాని గణేష్, సుల్తానా, గుండాల నరేష్, గండమల్ల రాములు, కొండ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత రైతు సంఘం జాతీయ మహాసభలు నవంబర్ 15, 16, 17, 18 తేదీలలో నల్లగొండలో జరగబోతున్నాయి. దీనికోసం పెద్ద ఎత్తున జన సమీకరణ, అట్లాగే మహాసభల జయప్రదానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉంది కనుక ప్రజాతంత్ర ఉద్యమం కూడా తన సహకారాన్ని అందించాలనే ఉద్దేశంతో కూడా ఈరోజు నల్గొండ నియోజకవర్గ స్థాయి సమావేశం జరుగుతున్నది. ఈ సమావేశంలో అన్ని వివరంగా చర్చించి ప్రజల్లోకి వెళ్ళి పెద్ద ఎత్తున రైతాంగంలో కదలిక తీసుకురావాలి. దేశవ్యాప్తంగా రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఇప్పటికే అనేక సందర్భాల్లో స్పందించారు. మన ప్రాంతంలో కూడా ఈ మహాసభ తర్వాత కూడా పెద్ద ఎత్తున జరిగే పోరాటంలో రైతుల భాగస్వామ్యం ఉండేటట్లు చూడాలని, ఇది అన్ని గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం జరిగి ఆనాడు ఢిల్లీలో జరిగిన చారిత్రక రైతాంగ పోరాటం, ఆ తర్వాత విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా కూడా పోరాటాలు ప్రారంభమయ్యాయి. అట్లాగే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా కూడా ఉద్యమాలు ప్రారంభమైనాయి. వీటిని మరింత ముందుకు తీసుకుపోవాలంటే ఈ మహాసభలో దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించబడుతుంది. వ్యవసాయ రంగం భారతదేశంలో బాగుపడాలంటే ఏం చేయాలనేది ఇలా చర్చించి కార్యాచరణ పథకం రూపొందించబడుతున్నది కనుక రైతాంగం మీదనే ఆధారపడి 52% మంది ప్రజలు వ్యవసాయ రంగం మీదనే బ్రతుకుతున్నారు కనుక ఈ రంగం సంబంధించిన మహాసభల్ని జయప్రదం చేయడం కోసం మన వంతు సహకారం ఏ రకంగా అందించాలని అనే విషయాల్ని ఈ విస్తృత స్థాయి సమావేశాలు చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకొని నవంబర్ నాటికి ఈ మహాసభలు జయప్రదానికి సరైన కృషి చేయడానికి మేము సమాయత్తమవుతున్నామని ఈ సందర్భంగా రైతాంగానికి తెలియజేసుకుంటున్నాం. దీనికి అందరూ సహకరించి ప్రతి రైతు ఈ రైతు మహాసభకు తన వంతుగా సహకరించాలి. అట్లాగే జరిగే బహిరంగ సభలో పాల్గొనాలి. ట్రాక్టర్ల ర్యాలీలు అట్లాగే విస్తృతంగా ప్రజా కళారూపాలు కూడా ఈ బహిరంగ సభ నాడు జరుగుతాయి. వీటన్నిటిలో కూడా రైతాంగం విస్తృతంగా పాల్గొనాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.